వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే విశాఖపట్నం మెడికల్ కాలేజీల్లో 71 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో గల ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీల్లో గల 71 ఖాళీల పోస్టుల భర్తీ కొరకు కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు 3/8/2025 సాయంత్రం 5:30 గంటలలోపు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్ నందు ఆఫ్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. పోస్టులు, కార్యాలయ వివరాలు ఒకసారి పరిశీలిస్తే, 1 రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1 పోస్టు, జీతం 61,960 రూపాయలు చెల్లిస్తారు నెలకు. కేజీహెచ్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అపాయింట్మెంట్ ఉంటుంది. అర్హతలు: ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంఎస్సి డిప్లొమా ఇన్ రేడియాలజికల్ మెడికల్ ఫిజిక్స్, కనీసం 12 నెలల ఇంటర్న్షిప్ రేడియోథెరపీలో ఉండాలి. 2 మెడికల్ ఫిజిసిస్ట్ 2 పోస్టులు కలవు. జీతం 61,960 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హతలు: ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఎంఎస్సి డిప్లొమా రేడియోలాజికల్ లేదా మెడికల్ ఫిజిక్స్లో సర్టిఫికేట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. 3 రేడియోథెరపీ టెక్నీషియన్ 2 పోస్టులు కలవు. జీతం 32,670 రూపాయలు నెలకు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్తో పాటు 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. 4 మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ 1 పోస్టు కలదు. జీతం 32,670 రూపాయలు నెలకు రెమ్యునరేషన్ చెల్లిస్తారు. 50% మార్కులతో 10+2 లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉత్తీర్ణత, సంబంధిత ఫీల్డ్లో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. 5 ఎనస్థీసియా టెక్నీషియన్ 6 పోస్టులు కలవు. జీతం 32,670 రూపాయలు నెలకు చెల్లిస్తారు. ఎనస్థీసియా టెక్నాలజీలో డిప్లొమా కోర్సు తప్పనిసరిగా కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి మరియు 2 సంవత్సరాల అనుభవం సంబంధిత ఫీల్డ్లో కలిగి ఉండాలి. లేదా బీఎస్సీ ఎనస్థీసియా టెక్నాలజీలో ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 6 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 3 పోస్టులు కలవు. 18,500 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తప్పనిసరిగా పీజీడీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 7 రిసెప్షనిస్ట్ 1 పోస్టు కలదు. జీతం 18,500 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 8 జనరల్ డ్యూటీ అటెండెంట్ 21 పోస్టులు. జీతం 15,000 రూపాయలు. కేజీహెచ్ 19, ఆంధ్ర మెడికల్ కాలేజ్ 2, అవుట్సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పనిసరిగా 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతలై ఉండాలి. 9 ఆఫీస్ సబార్డినేట్స్ 4 పోస్టులు కలవు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హతలు: తప్పనిసరిగా 10వ తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 10 టైపిస్ట్ డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ 1 పోస్టు. 18,500 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 1 అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్ ఇస్తారు. తప్పనిసరిగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, తప్పనిసరిగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 11 వార్డెన్స్ స్త్రీలు, ఫిమేల్స్ 3 పోస్టులు కలవు. జీతం 18,500 రూపాయలు. జీకాన్ 3లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్మెంట్ ఉంటుంది. తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ, తప్పనిసరిగా 2 సంవత్సరాల హౌస్ కీపింగ్లో అనుభవం కలిగి ఉండాలి. 12 లైబ్రరీ అటెండెంట్ 2 పోస్టులు కలవు. జీతం 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 13 క్లాస్ రూమ్ అటెండెంట్ 1 పోస్టు కలదు. జీతం 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 14 ప్రొస్థెటిక్ ఆర్థోపెడిక్ టెక్నీషియన్ 5 పోస్టులు కలవు. జీతం 21,500 రూపాయలు చెల్లిస్తారు. తప్పనిసరిగా ఇంటర్మీడియట్తో పాటు ప్రొస్థెటిక్ మరియు ఆర్థోపెడిక్ టెక్నీషియన్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. 15
కుక్స్ 4 పోస్టులు, జీతం 15,000 రూపాయలు చెల్లిస్తారు నెలకు. తప్పనిసరిగా ఎస్ఎస్సి లేదా 10వ తరగతి తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 16 అంబులెన్స్ డ్రైవర్స్ 3 పోస్టులు కలవు, జీతం 23,780 రూపాయలు చెల్లిస్తారు. తప్పనిసరిగా ఎస్ఎస్సి ఉత్తీర్ణతతో పాటు హెచ్జివి, హెచ్టివి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 17 హాస్టల్ అటెండెంట్ ఫీమేల్ 3 పోస్టులు కలవు, జీతం 15,000 రూపాయలు చెల్లిస్తారు. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు. 18 సిఆర్న్ టెక్నీషియన్ 1 పోస్టు కలదు, 32,670 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. తప్పనిసరిగా 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ డిసిఎల్టి గుర్తింపు పొందిన మెడికల్ బోర్డు నుండి పొంది ఉండాలి. దాంతోపాటు కనీసం 1 సంవత్సరం సంబంధిత ఫీల్డ్లో అనుభవం కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 19 ఈఈజీ టెక్నీషియన్ 1 పోస్టు, జీతం 32,670 రూపాయలు నెలకు చెల్లిస్తారు. తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. బీఎస్సీలో క్లినికల్ న్యూరో సైకాలజీ, ఈఈజీ టెక్నాలజీ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలో చేసి ఉండాలి. తప్పనిసరిగా పీజీ డిప్లొమా న్యూరో టెక్నాలజీలో ఉత్తీర్ణులై ఉండాలి. 20 స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు కలవు, జీతం 40,970 రూపాయలు చెల్లిస్తారు. తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ లేదా స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్ ఉండాలి. తప్పనిసరిగా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆర్సీఐలో రిజిస్టర్ అయి ఉండాలి అప్ టు డేట్ రెన్యువల్స్తో. 21 ఓటీ టెక్నీషియన్ 2 పోస్టులు కలవు, జీతం 32,670 రూపాయలు చెల్లిస్తారు. తప్పనిసరిగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. 22 ఓటీ అసిస్టెంట్ 2 పోస్టులు కలవు, 15,000 రూపాయలు జీతం చెల్లిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల నర్సింగ్ ఆర్డర్లీలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలి. మొత్తం 71 పోస్టులు, కాంట్రాక్ట్ 21 పోస్టులు, అవుట్సోర్సింగ్ 50 పోస్టులు కలవు. వయసు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 42 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సీ బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 52 సంవత్సరాలు మించకూడదు. మాజీ సైనికులకు 50 సంవత్సరములు మించకూడదు నోటిఫికేషన్ ఇచ్చే తేదీ నాటికి. ఎంపిక విధానం మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జతపరచవలసిన సర్టిఫికేట్లు 1 ఎస్ఎస్సి లేదా తత్సమాన సర్టిఫికేట్ పుట్టిన తేదీ కొరకు, 2 పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్, 3 ప్రూఫ్ అపియరెన్స్ క్వాలిఫై ఎగ్జామ్స్ సర్టిఫికేట్ తత్సమాన సర్టిఫికేట్, 4 మార్క్స్ మేమో అన్ని సంవత్సరంలో చదివినవి, 5 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు వ్యాలిడ్ చెందినవి, ఏపీ పారామెడికల్ బోర్డ్ లేదా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ లేదా ఏదైనా ఇతర కౌన్సిల్ సర్టిఫికేట్స్ జతపరచాలి. 6 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ సమర్పించాలి. 7 కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్. 8 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ పర్సన్స్కి మాత్రమే, వర్తించిన వారు మాత్రమే. 9 సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ సదరం సర్టిఫికేట్ డిజేబుల్ పర్సన్స్కు. 10 సర్వీస్ సర్టిఫికేట్స్ డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, జీజీహెచ్ఎస్, జిఎంసి సంబంధించిన సర్టిఫికేట్స్, ఏదైనా ఇతర సర్టిఫికేట్లు సంబంధించినవి జతపరచాలి. పరీక్ష ఫీజు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 350 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీజు చెల్లించాలి ఇచ్చిన అకౌంట్ నంబరుకు చెందేలా. నోటిఫికేషన్ తేదీ 25/7/2025న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పూర్తి చేయుటకు అప్లికేషన్లు 26/7/2025న ప్రారంభమవుతుంది. ఆఫ్లైన్లో సమర్పించుటకు చివరి తేదీ అప్లికేషన్లు 3/8/2025గా ప్రకటించారు. అప్లికేషన్ స్క్రూటినీ తేదీలు 4/8/2025 నుండి 10/8/2025 వరకు స్క్రూటినీ చేస్తారు. మెరిట్ జాబితా ప్రచురణ తేదీ 11/8/2025గా ప్రకటించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ సెల్లో 12/8/2025 నుండి 17/8/2025 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు 18/8/2025న ఫైనల్ మెరిట్ లిస్టు ఇస్తారు. కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ 20/8/2025న కౌన్సిలింగ్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి
మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కు ఈ వీడియోను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా షేర్ చేయండి. తెలియని వారికి తెలియజేసిన వారు అవుతారు, సహాయం చేసిన వారు అవుతారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.